హాయ్ అండి. నా థంబ్‌నెయిల్ చూసి నేను ఎక్కడికొచ్చానో మీకు అర్థమయ్యే ఉంటది. అవునండి. నక్లెస్ రోడ్ దగ్గర ఉన్న వింటర్ ఉస్తవమాల్‌కి వచ్చాము. అసలు చాలా చాలా బాగుందండి బయట నుంచి. చాలా ఫుల్ లైటింగ్‌తో ఉంది. అస్సలు ఖాళీ లేదు. జనాలు చాలా మంది ఉన్నారు. చూడండి క్యూ ఎలా కట్టారో. బయట మామిడికాయ ముక్కలు అమ్ముతుంటుంటే ఒక ప్లేట్ తీసుకొని లాగించేసామండి. మా పాప చూడండి ఎలా తింటుందో సూపర్ ఉందని చెప్తుంది. మా వాడు చూడండి నాకు కూడా కావాలని ఎలా చూస్తున్నాడో. సర్లే వాడికి కూడా ఏమన్నా తీసుకుందామని అక్కడ ఫుడ్ కౌంటర్ ఉంటే వెళ్ళాము. అక్కడ వాడికి సంబంధించినవి ఏమీ లేవు. ఓన్లీ పిజ్జాలు బర్గర్ మాత్రమే ఉన్నాయి. చేసేదేమీ లేక మా హస్బెండ్ తిరిగి వెనకొచ్చాడు. అప్పటికే లేట్ అయిందని టికెట్లు తీసుకోవడానికి వెళ్ళాము. టికెట్ రేట్ ఒక్కొక్కరికి 100 రూపీస్ అయింది. వీళ్ళే మా ఫ్రెండ్స్. మీకే హాయ్ చెప్తున్నారు. నాకు కూడా హాయ్ చెప్పేయండి. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే చెకప్లు చేసేస్తున్నారు. మ్యూజిక్లతో వెల్కమ్ చెప్పారు. లైటింగ్లతో తెలతెలా మెరిసిపోతుంది. చాలా బాగుంది. లైటింగ్ కలర్ఫుల్గా భలే నీట్గా ఉంది. మా పాప ఆనందానికి అద్దులే లేవు. మాతో పాటు మా స్రవంతి పొట్టలో ఉన్న బుడ్డోడో బుజ్జమ్మ కూడా చూసేస్తున్నారు ఈ లైటింగ్. అవునండి, మా స్రవంతి ప్రెగ్నెంట్. వాటర్ కిందకి పారుతుందండి. మంచి రెయిన్బో కలర్స్ ఇచ్చి మంచి మ్యూజిక్ ఇచ్చారు. అందరూ తెగ డ్యాన్స్లు వేసేస్తున్నారు. తెగ ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చేస్తున్నారు. మా వాడు చూడండి ఎలా ఫోజ్ ఇస్తున్నాడు. సరే మనం కూడా ఒక ఫోజ్ ఇద్దాం కదా అని చెప్పి పైకి వెళ్తే చెప్పులతో రావద్దని బయటికి నెట్టేశారు. చేసేదేమీ లేక కిందకు వచ్చేసాము. కిందే అందరితో కలిసి ఒక పిక్ దిగుదామని రెడీ అయ్యాము. మా బుడ్డోడు చూడండి ఎంత చూడమన్నా చూడట్లేదు. వాడు చూడకపోతే పోలే అని చెప్పి మేమే ఒక సెల్ఫీ దిగేసాము. లైటింగ్ చూడండి ఎంత బాగుందో. నిజంగా ఆ లైటింగ్కి, ఆ వాటర్కి, ఆ మ్యూజిక్కి డ్యాన్స్ రాని వాళ్ళు కూడా డ్యాన్స్ వేసేస్తారండి. చాలా చాలా క్యూట్గా ఉందని మా ఫ్యామిలీతో కూడా ఒక పిక్ దిగేసాము. हैदराबादी मरफा शो आप लोग के बीच में लाइव आने वाला है अभी कुछ ही देर में। जो भी मरफे को एंजॉय करना चाह रहे हैं स्टेज के पास रहिए। लाइव शो मरफा మ్యూజిక్ చూసారా ఎలా ఉందో. ఈ మ్యూజిక్ డ్యాన్స్ వేయకుండా ఎవరుంటారండి. లాస్ట్కి చెప్పులు తీసి పైకి వెళ్ళి మా పాప నేను ఒక సెల్ఫీ దిగేసామండి. ఈలోపు డింపుల్ గాడు వచ్చాడండి. మా పాప చూడండి ఆ వాటర్తో ఆడుతుంది. అక్కడ నుంచి కొంచెం దూరం వస్తే క్రిస్మస్ తాత ఉన్నాడండి. క్రిస్మస్ తాత దగ్గర కూడా 4 సెల్ఫీలు దిగేసామండి. చూడండి క్రిస్మస్ తాత అందరికీ హాయ్ చెప్తున్నాడు. మీరు కూడా హాయ్ చెప్పండి క్రిస్మస్ తాతకి. మా వాడు చూడండి ఎలా నవ్వుతున్నాడో. ఇప్పుడు మంచుకొండల్లోకి వెళ్తున్నాము. నిజంగానే మంచుకొండల్లోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంది. ఇదంతా థర్మాకోల్తో తయారు చేశారండి. కానీ నిజంగా మంచుకొండలకి వెళ్ళే ఫీలింగ్ ఉంది. ఇక్కడ మంచుకొండల్లో ఉన్న జంతువులన్నీ ఉన్నాయి. క్యాట్ ఎలా ఉందో. మా వాడు అస్సలు భయపడట్లేదు. ఆ క్యాట్ నోట్లో చేయి పెడుతున్నాడు. మంచుకొండలో మంచులో ఉన్న జంతువులన్నీ ఉన్నాయి. మంచుకొచ్చిన ఫీలింగ్ నిజంగానే ఉందండి. పెద్ద ఎలుగుబంటి కూడా ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. అటు నుంచి అటే ఇంకా బయటకు వచ్చేసాము. బయటికి రాగానే ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు ఉన్నాయండి. క్లిప్పులు, బొట్లు అన్నీ ఉన్నాయి. ఆఫర్స్ అని పిలుస్తున్నారు కానీ ఏం ఆఫర్స్ లేవు. మా పాప రబ్బర్ బ్యాండ్లు తీసుకుందాం, క్లిప్పులు తీసుకుందాము అని చెప్పి ఏడుస్తుంది. సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ తిరిగేసి ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేసాము. అన్ని రకాల క్లిప్పులు, బ్యాండ్లు, ఎయిర్ బ్యాండ్లు ఉన్నాయి. ఏవో 2-3 రకాల బ్యాండ్లు, క్లిప్పులు తీసుకొని బయటకు వచ్చేసాము. అటు నుంచి ఇలా వెళ్ళగానే లంగాలు ఉన్నాయండి. లంగాలు బాగున్నాయి కదా అంటే మా ఆయన ఇంక రా అన్నాడు. చేసేదేం లేక ఇంక బయటకు వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇప్పుడు భలే ఉన్నాయి. చాక్లెట్ క్రీమ్ తయారు చేస్తున్నారు ఇక్కడ. గేమ్ ఆడదాం అనుకున్నాం, అస్సలు ఖాళీ లేదు. ఈ అన్న ఎవరో కానీ తెగాడేస్తున్నాడు. ఇలాంటి బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం అండి. కానీ రేట్లు మాత్రం చాలా టూ మచ్గా ఉన్నాయి. ఇవన్నీ తిరిగేటప్పుడు మాకు ఫుల్ ఆకలేసింది. వేడివేడిగా బజ్జీలు తిందామని వచ్చాము. అప్పుడు చూడండి ఎంత ఉందో. బజ్జీలు అప్పడాలు తీసుకొని మొత్తం లాగించేసాము. అమ్మో జైంట్ వీల్. నాకు జైంట్ వీల్ చూస్తేనే కళ్ళు తిరుగుతుంది. మీలో ఎంతమందికి జైంట్ వీల్ చూస్తే కళ్ళు తిరుగుతుందో కామెంట్ చేయండి. ఇక్కడ పిల్లలు ఆడుకునే అన్ని గేమ్స్ ఉన్నాయి. జైంట్ వీళ్ళు చాలా ఉన్నాయి. నాకు ఏ గేమ్స్ ఆడడం ఇష్టం ఉండదు. మా పాప ఆడుతూ ఉన్నది. అప్పటికే టైం 9 అయిపోయింది. క్లైమేట్ అంతా చాలా చల్లగా అయిపోయింది. మా పాపకి ఏదో మబ్బు చెప్పి తీసుకొని వచ్చేసాము. చూడండి మా వాడిని ఎలా ఎత్తుకొని తిరుగుతున్నాను. వాళ్ళ నాన్నకి తిప్పి తిప్పి చేతులు నొప్పి వస్తున్నాయని కాసేపు నాకు ఇచ్చాడు. బయటికి రాగానే ట్యాంక్ బండ్ దగ్గర చూడండి మ్యూజిక్ వచ్చి వాటర్ వస్తుంది. సరే అండి, బాయ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము.